వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకీర్ హుసేన్. వైకాపా హయాంలో తోట చంద్రయ్య గారి హత్య అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకునేలా కనిపిస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. అయితే అతి దారుణంగా వైకాపా నేతలు గవర్నమెంట్ ఉన్న టైంలో ఈ తోట చంద్రయ్య గారిని దారుణంగా హత్య చేసినట్టు అప్పుడు మనందరికీ తెలిసిందే కదా. సో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోబోతున్నారు అన్నట్టు వింటున్నాం. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? తోట చంద్రయ్య అది 21 కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు జరిగింది. ఇది థర్డ్ వేవ్ సంథింగ్ ఆ టైంలో. అంటే ఓన్లీ అంతర్గత ఆర్గ్యుమెంట్స్, మా గవర్నమెంట్ నువ్వు పీకేదేంటి, నువ్వు చేసేదేంటి అనే మాట పెరిగి 5 డే కార్యకర్తలు అందరూ సెంటర్ చేసి ఆయన కర్రలతో కొట్టి రాళ్ళతో కొట్టి చంపేశారట. చూడండి, మళ్ళీ ఈ దారుణమైన ఆయుధాలు కూడా కాదు, ఏదో కుక్కని కొట్టి చంపినట్టు చంపేశారంటే అది కూడా ఎట్లా అంటే అసలు పల్నాడు ఏరియా, ఇప్పుడు అది మాచర్ల అవన్నీ కూడా పల్నాడు ఏరియా, గుండ్లపాడు ఏదో ఊరు, వెల్దుర్తి మండలం. ఆ గుండ్లపాడుకి ఈయన టీడీపీ ఆ ఊరికి టీడీపీ నాయకుడు, అధ్యక్షుడు లెక్క. సో ఎప్పటి నుంచో ఇప్పుడు ఆ ఏరియాలో కానీ ఇప్పుడు నర్సరావుపేట ఈ సరౌండింగ్స్ ఎట్లా ఉంటాయంటే కొంచెం నువ్వా నేనా అన్నట్టు బాహాబాహిగా ఉంటాయి మొదటి నుంచి కూడా. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఉండేవి, ఇప్పుడు వైసీపీ టీడీపీ కూడా. సో ఇది అలాగా ఎట్లా అయిపోయిందంటే మా గవర్నమెంట్ వచ్చింది, అది కూడా వైసీపీ వాళ్ళకి ఎట్లా ఆ టైంలో లేక వాళ్ళు వచ్చిన గవర్నమెంట్. నేను తండ్రి లేని అనాథని, నేను 18 నెలలు జైల్లో ఉండొచ్చాను, నేను ఏ పాపము చేయలేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరికీ అడిగితే చాలామంది సర్లే ఒక మంచి బిజినెస్ మ్యాను, పైగా రాజశేఖర రెడ్డికి బిడ్డ, ఏదో మంచి చేస్తాడు చూస్తాడులే అని చెప్పిస్తే ఆయన ఎంతసేపు ఆయన కేసుల నుంచి ఆయన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అన్నట్టు ఉపయోగించాడు. పైగా మనుషుల్ని సోమరిపోతుని చేసి ఈ పథకాలు ఇచ్చేస్తే నోటు కింద ముందు నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళామనుకో. ఎందుకంటే లాస్ట్ 4th ఇయర్ రిలీజ్ చేశారు కూడా, మీ ఇంటికి సంవత్సరానికి ఎంత, 4 సంవత్సరాలు ఎంత ఇచ్చాం అని ఒక కార్డు కూడా రిలీజ్ చేశారు. ఒక్కొక్క ఇంటికి ఇచ్చారంటే మేము మాకే ఓటేయాలని చెప్పి మీకు ఎంతేసి ఇచ్చాము, మీరు మాకే ఓటేయాలి అనేలాగా తీసుకొచ్చారు దాన్ని. సో మొత్తం మీద అలా ఉన్న టైంలో ఒక్కొక్కరు ఇంకా చెలరేగిపోయారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా, మాజీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడారండి ఆ టైంలో. నాయకుడని లేదు, పెద్దవాడని లేదు, చిన్నవాడని లేదు, నోటికి వచ్చినట్టు బూతులు, అమ్మాయి బూతులు, తల్లిని, చెల్లిని, అక్కని, కూతుర్ని ఎవరిని వదలలేదు. సొంత అక్కనే వదిలిపెట్టలేదు, సొంత చెల్లిని, తల్లిని కూడా. తల్లి శీలాల మీద కూడా అవమానం వ్యక్తం చేశారు కదా. అటువంటి పోయి చేయిపోయిన ఆడు చేసిన వాడిని అడ్డంగా వాడికి శిక్షించడమో ఏదో ఒక్కడ మాట్లాడలేదు అంటే ఏంటి, వీళ్ళనకు చేసినట్టే కదా అర్థం. సో అట్లా పోలేండి, అవన్నీ అట్లా చేస్తే మొత్తానికి ఎవరైతే ఎదిరించారో వాళ్ళందరూ ఈ తోట చంద్రయ్యలాగా చాలామంది చనిపోయారండి. కాబట్టి తోట చంద్రయ్య విషయం కొద్దిగా పవర్ఫుల్గా, ఏదైతే అక్కడ స్థానికంగా మనకి ఆయన పేరు బ్రహ్మారెడ్డి ఉంటాడు, ఆయన అనుచరుడుగా ప్రధాన అనుచరుడు ఉన్నాడు కాబట్టి ఆయన కొద్దిగా గట్టిగా పట్టు మాచర్ల నియోజకవర్గం పోటీ చేసే వ్యక్తి. ఆ గట్టిగా పట్టుపట్టడం వల్ల కొద్దిగా ఇష్యూ అయ్యి అప్పటి నుంచి నాంతూ వస్తుంది. పోలీసులు కూడా ఎంత జరిగి ఇష్యూ ఆ నోట ఈ నోట అయినా కూడా నెక్స్ట్ డేకి వచ్చారంట వాళ్ళు. చూడండి, గుండ్లపాడులోకి. సో కుటుంబ సభ్యులు వాళ్ళ మీద తిరిగి రాళ్లతో అటాక్ చేసే పరిస్థితి వరకు వచ్చింది. సో దానికి ఏం చేశారు, ఆ పర్టికులర్ ఛానల్లో పోలీసుల మీదకే రాళ్ళు దాడి చేశారు, కర్రలతో దాడి చేశారని చూపించారు తప్ప 1 డే ఆలస్యంగా పోలీసులు వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారా, మనిషి చచ్చిపోయాక ముందు కదా, అయ్యా మాకు ప్రాణానికి భద్రత లేదు, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఇష్యూ అయింది. మొత్తం దాన్ని ఏమంటారు, పెట్రోల్ బాంబులతో ఇళ్ల మీదకి ఇసురుకున్నారు, కొట్టుకున్నారు, అన్నీ జరిగాయి కదా. ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యి లోపల కుర్చీలు లాక్కొచ్చి వాటికి మిడిపు పెట్టి చాలా జరిగాయి. ఇవన్నీ మనకు చాలా, మీరు యూట్యూబ్లో విజువల్స్ కొడితే చాలా వస్తాయి. మనిషిని పబ్లిక్లో ఒకరినైతే వాళ్ళ బండి ఆపేసి వాళ్ళకి పక్కకు తోసేసి బండిని పెట్టడం, సినిమాలో చూపించినట్టు బండి తగలబెట్టడం, ఇలా చాలా జరిగాయి. ఇంకో అయితే ఒకలేదండి, ఫేమస్ నాయకులకు కూడా వాళ్ళు స్కార్పియోలోనూ ఇన్నోవాలో ఇస్తే వాళ్ళకి సుత్తితో వాళ్ళ గ్లాసు పగలగొట్టి కూడా ఎంటబెట్టిన సందర్భాలు ఉన్నాయిగా. అవి ఇప్పుడు ఎదుర్కొంటున్నారుగా, 1 కాదు 2 కాదు. ఇవన్నీ కూడా ఎవరికి వాడు రెగ్యులర్గా వచ్చే సివిల్ కేసులన్నీ బయటికి తీస్తే ఒక్కొక్కడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఒక్కొక్కడు చేసిన అరాచకాలు ఇన్ని. వాళ్ళందరి మీద కూడా కూటమి ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుంటే బయట ఒక్కడు కూడా ఉండడు, అందరూ లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు. జైలు ఖాళీలు ఉండవు, ఇంకా అదటి హౌస్ఫుల్ బోర్డు పెట్టాలేమో జైల్స్, అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు.
బట్ అదన్నీ కూడా ఇప్పుడు కూటమి కార్యకర్తలు ఏమంటున్నారు, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళు అందుకే విచ్చలవిడిగా తయారవుతున్నారు, ఎప్పటికీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సైలెంట్ అయిపోయారు, ఎస్ సార్. కొంతమంది మాత్రం ఇంకా ఏం చేయాలి, మాకు ఇప్పుడే ఉద్యోగం లేదు అందుకే ఇలా ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఎస్. కదా, ఎవరంటే చూసుకొని మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడేమన్నాడా, ఎస్. ఏమంటే నాకు షూటింగ్లో అన్నాడు, నాకు ఇంట్లో అన్నాడు, ఫోన్లో అన్నాడు అని ఏవో కథలు చెప్తున్నాడు ఆయన. పబ్లిక్గా నేను ఏమని ఎప్పుడైనా అన్నాడు, మరి నువ్వు అలాగే ఫోన్లో మాట్లాడు, పబ్లిక్లో ఎలా పెట్టావు, నీ దగ్గర ఆధారాలు లేవు, ఊరికే పైవాడు ఏదో తిట్టమన్నాడు కూడా తిట్టేసావు, ఆడి దగ్గర డబ్బులకో ఆడి దగ్గర నుంచి పదవాసించో ఏదో చేసేసావు కదా. అలాగే ఇక్కడ కూడా మేము మా గవర్నమెంట్ మమ్మల్ని ఎవరు తిరగలేదు, నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళు జగన్ అన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మాకు ఇంక తిరుగు, మేము ఎవరినైనా చంపుతాం ఎవరినైనా నరుకుతాం, ఇదే కాన్సెప్ట్. అలాగే చంపారు. సో ఇది ఎప్పటికీ తేలకపోయేసరికి గవర్నమెంట్ ఎట్టకేలకు సిఐడికి అప్పచెప్పింది. ఇప్పుడు అంతకుముందు అంబాపురం ల్యాండ్ విషయంలో కూడా ఆయన పేరేంటి మంత్రి జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు సిఐడి వాళ్ళే అరెస్ట్ చేశారు. ఎందుకు, ల్యాండ్ మీద ఇష్యూ ఉంటుండగా దాని మీద ఇంకో పత్రాలు సృష్టించేసి కూడా వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇదంతా సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తుంటే ఇవన్నీ వస్తున్నాయి. దానికి ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని చెప్పి జోగి రమేష్ గారు వాళ్ళ మిస్సెస్ కన్నీటి పర్యంతమై నా కొడుకుని పట్టణ పెట్టుకున్నారు, నా కొడుకుని అమాయకుడు జైల్లో పంపించారని మాట్లాడుతున్నారు. చూడండి, అంటే ఎవడైనా మర్డర్ చేస్తే వాడిని అరెస్ట్ చేసినా లేదంటే తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు, సొంత బాబాయినే చంపేశారు కదండి. ఇంతవరకు ఏమైనా తేలిందా? 2018లో జరిగిన ఆగస్టులో ఇప్పుడు జరిగింది ఈ మర్డరు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన షర్మిల గారిని భారతి కాదు సునీత గారిని పక్కన పెట్టుకొని ఇది ఖచ్చితంగా మేము వదలం, దీన్ని అవసరమైతే సిబిఐకి ఏమని చెప్తాం, దీని మీద ఒకటి తీస్తాం అని చెప్పిన వ్యక్తి 5 ఏళ్ళు ఒక్కసారైనా సిబిఐ గురించి మాట్లాడారా? 5 ఏళ్ళు ఒక్కసారైనా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడారా? ఎవరు దీని వెనక ఉన్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఇప్పటికీ మిస్టరీయే. మరోవైపు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ప్రకారం ఒక సినిమాయే వచ్చేసింది వివేకం అని. అది చూసి చాలామంది ఓహో ఇలా జరిగిందా, ఇలా జరుగుతుందా అనుకుంటున్నారు. సో అంత ఒక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మాజీ మంత్రి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్యకే ఠికానా లేని రోజుల్లో ఇంకా సాధారణ తోట చంద్రయ్యలు ఏంటి, ఇంకో ఏంటి, సమ్ ఎక్స్ ఏంటి చెప్పండి. అది ఎంత అంటే ఇట్లాంటి చాలా జరిగాయి. బట్ సిఐడి వాళ్ళు ఒక్కొక్కటిగా పరీక్షించుకుంటూ ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళు కేసు అప్పగించారు కాబట్టి ఒక్కొక్కటి సాల్వ్ చేస్తారు. దానికి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కక్ష సాధింపు, మేము ఏ నేరము చేయలేదు, ఒకవేళ జైలుకి వెళ్ళి ఎలా మాట్లాడతారు సార్, పిడికిలు బిగించి కడిగిన ముత్యంలో తిరిగి వస్తాం, మేమేమి తప్పు చేయలేదు, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. ఇదొక డైలాగ్ మళ్ళీ చేసిన ఏదో పనులను చేసేయడం, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడంట. భగవంతుడు డైరెక్ట్గా వచ్చి చెప్పడు కాబట్టి మీరు ఎంత ధైర్యంగా చెలరైపోతున్నారు. లేకపోతే కర్రలతో కొట్టి రాళ్ళతో కొట్టి చంపేయడం ఏంటండి మనిషిని, చెప్పండి. ఎంత దారుణం. అదేంటంటే ఆ దొంబి కేసులో పోతుంది అనుకున్న ప్లాన్ వేశారు, ఏదో చేశారు మొత్తానికి. బట్ ఒక నిండి జీవితం పోయింది, ఆ కుటుంబం పెద్ద పోయాడు, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. అందులో రాజకీయ నేపథ్యం అంటే రకరకాలు ఉంటాయని ఎంత పోగొట్టుకున్నాడో ఈ రాజకీయాలకు దిగి. ఇవాళ రేపు రాజకీయాల్లో సంపాదించకుండా పోగొట్టుకునేది ఎక్కువ అవుతుంది. అంతా ఎక్కడికి వెళ్ళినా అమౌంటే కదా. ఒక సాధారణ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కనీసం 30 నుంచి 40 కోట్లు అవసరమవుతుంది కదా. కాబట్టి సిఐడికి అప్పగిచ్చారు. చూద్దాం మరి ఎంతమంది నిందితులు దొరుకుతారో, ఎంతమందికి శిక్ష పడుతుందో, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.